హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఆల్రెడీ నేను 3 వీడియోస్ చేశాను. థర్డ్ వీడియో కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ప్రాబ్లం లోపల వాడు టీ అనే టర్మ్ ఇస్తాడు, టీతో పాటు వేరే ఫంక్షన్ ఇస్తాడు. మరి టీ ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. దాని యొక్క స్టేట్మెంట్ చూడండి. థీరం ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ టీతో పాటు సింగిల్ టీ టర్మ్ ఇస్తాడు మనకి. సింగిల్‌గా టీ ఇచ్చినప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం మనం. మరి టీ కాకుండా టీ స్క్వేర్, టీ క్యూబ్, డాష్ 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 సో ఆన్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ పవర్ ఎన్, ఎన్ ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి స్టేట్మెంట్ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, then L of t power n into f of t equals to -1 whole power n into d power n by ds power n of f bar of s. ఇది మనకు కావాల్సిన n ఇచ్చినప్పుడు ఇలా ఇగో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. n మీన్స్ టీ స్క్వేర్ కావచ్చు, టీ క్యూబ్ కావచ్చు, టీ పవర్ 4 కావచ్చు, సంథింగ్ డాష్ 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 సో ఆన్ ఏదైనా కావచ్చు. మరి సింగిల్‌గా టీ ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ కండిషన్ వాడితే సరిపోతుంది మనం. సో ఇక ప్రాబ్లం తీసుకుందాం మనం. ఫైండ్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 3t అని ఇచ్చాడు. టీ ఇంటూ సైన్ 3t అని ఇచ్చాడు. సో సపోజ్ మనం ఏం చేయాలంటే ఈ టీని పక్కకు పెట్టేసి మిగిలిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు సైన్ 3t. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ సైన్ 3t. సో ఇట్ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ సైన్ 80 ఫార్ములా ఏంటి మరి? 3 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఫార్ములా ఏంటంటే ఎల్ ఆఫ్ సైన్ 80 ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు 3 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఇది మనకు కావాల్సిన ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బై మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ ఆఫ్ టీ, సో అప్లై చేయాలి. ఇప్పుడు ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 3t ఈక్వల్స్ టు, ఇప్పుడు టీ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ థీరం, ఫస్ట్ స్టేట్మెంట్ వాడాలి. -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్, మనకి రిజల్ట్ ఏమొచ్చింది? ఈ రిజల్ట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయగలగాలి మనం. మరి దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇది ఎలా ఉంది అంటే యు బై వి ఫామ్. అంటే కోషియంట్ రూల్ తెలుసు కదా మనకి. డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి ఈక్వల్స్ టు v into d by dx of u minus u into d by dx of v whole divided by v square. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. మైనస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 హోల్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు, ఇక్కడ డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైంది? 0 అయింది. 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోద్ది మనకి. ఫస్ట్ టర్మ్ 0. సో 0 మైనస్ 3 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్. సో 2s అయింది ప్లస్ కాన్స్టెంట్ 0 అయింది హోల్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ ఆఫ్ 3 2 6 6s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్. సో ఇటు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అయిపోద్ది.
ఇక్కడ మైనస్ ఉంటది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొద్దిగా కోషెంట్ రూల్ రాకపోతే ఈ ప్రాబ్లమ్ చేయలేం. ఇంకొకటి ఏంటంటే ఈ మోడల్ రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ మనం చేయలేం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ తీసుకుందాం. ఇక్కడ కూడా t ఇంటూ సంథింగ్ అని ఇచ్చాడు. సో మిగిలిన దాన్ని మనం ఏం చేయాలి? f ఆఫ్ t అనుకోవాలి. f ఆఫ్ t ఈక్వల్స్ టు e పవర్ 2t. సో దీనికి L అప్లై చేద్దాం. L ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్స్ టు L ఆఫ్ e పవర్ 2t. దీని రిజల్ట్ ఏమైంది మరి? 1 డివైడెడ్ బై s మైనస్ 2 ఇట్ ఈక్వల్స్ టు f బార్ ఆఫ్ s. సో ఇప్పుడు మనము బై multiplication by powers of t. So L of t into e power 2t equals to ఒకటే సింగిల్ t ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ d బై ds ఆఫ్ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? 1 డివైడెడ్ బై s మైనస్ 2 ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ మళ్ళీ సేమ్ u బై v ఫామ్ s మైనస్ 2 ఇంటూ ఒకటే ఫామ్లో గుర్తుపెట్టుకోండి. వేరే విధంగా కూడా చేయొచ్చు. బట్ నేను ఒకటే మోడల్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అవి సేమ్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి 1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 హోల్ డివైడెడ్ బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది మనకు కావాల్సిన టర్మ్. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ సింగిల్ గా కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ ని డెరివేటివ్ చేస్తే 0 అయిపోద్ది. 0 ఇంటూ సంథింగ్ టర్మ్, ఫస్ట్ స్టార్టింగ్ టర్మ్ 0 మైనస్ 1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ 1 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్ 0 హోల్ డివైడెడ్ బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 1 వస్తుంది లోపల. మైనస్ 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీనే. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. కొద్దిగా కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ ఏది మరి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు కాస్ టీ అండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ కాస్ టీ. సో it equals to s divided by s square plus 1 square. t పక్కన కాన్స్టెంట్ 1 ఉన్నట్టు 1 స్క్వేర్ వస్తుంది. it equals to s by s square plus 1. this one is f bar of s. సో ఇక్కడ మనకి అప్లై బై మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ t. సో t పవర్ n మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ t పవర్ n అప్లై చేయాలి ఇక్కడ. సో L of t power 2 cos t equals to minus 1 whole power ఎంత ఇచ్చాడు? పవర్ 2 ఇచ్చాడు. d square by ds square into s divided by s square plus 1. సో దీని క్యాలిక్యులేషన్ చేయాలి. మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 అయిపోద్ది. ఈ d స్క్వేర్ బై ds స్క్వేర్ ని విడదీస్తున్నాను నేను. d బై ds ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 1. ఒక d స్క్వేర్ బై ds స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నా? బయట ఒకటి రాస్తున్నా, లోపల ఒకటి రాస్తున్నా. ఫస్ట్ డెరివేషన్ చేశాక మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఇట్ ఈక్వల్స్ టు d బై ds ఆఫ్ ఫస్ట్ లోపల దాన్ని డెరివేటివ్ చేద్దాం. అప్పుడు దాని ఫార్ములా ఏంటి? s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ d బై ds ఆఫ్ s మైనస్ s ఇంటూ d బై ds ఆఫ్ s square plus 1 whole divided by s square plus 1 whole square. సో జస్ట్ దీని లోపల దాన్ని డెరివేటివ్ చేస్తున్నాను. నేను బయటిది అట్లే రాస్తున్నాను. d బై ds ఆఫ్ s అయితే మనకి ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. సో s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ s ఇంటూ d బై ds ఆఫ్ s స్క్వేర్ అంటే 2s వస్తుంది. d బై ds ఆఫ్ 1 అంటే 0 వస్తుంది. హోల్ డివైడెడ్ బై s square plus 1 whole square. So d by ds of 1 into s square plus 1 minus
2s square divided by s square plus 1 whole square. దీని క్యాలిక్యులేషన్ చేసే లోపలిది d by ds ఆఫ్ మనకి 1 మైనస్ ఎస్ స్క్వేర్ వస్తుంది. 2s స్క్వేర్ నుంచి ఒక ఎస్ స్క్వేర్ తీసేస్తే 1s స్క్వేర్ వస్తుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని అగైన్ డెరివేటివ్ చేయగలగాలి. ఇట్ ఈక్వల్స్ టు u by v ఫార్మ్. మళ్ళీ అగైన్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ d by ds ఆఫ్ 1 మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఎస్ స్క్వేర్ into d by ds of s square plus 1 whole square all divided by u by v ఫామ్ లో చేయాలి. s square plus 1 whole power 4 అయింది. ఇది ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ ఇంకొక స్క్వేర్ తీసుకుంటాం మనం, హోల్ పవర్ 4 అయింది. సో s square plus 1 whole square into d by ds of 1 0 అయిపోద్ది. d by ds of s square అంటే 0 minus 2s minus of 1 minus s square into d by ds of ఇక్కడ క్యాలిక్యులేషన్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామంటే మనం దీన్ని మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్ అనుకుంటే 2x వస్తుంది. సపోజ్ d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనుకుంటే ఏమొస్తుంది, 2x రావాలి. చైన్ రూల్ బేస్ చేసుకుంటే 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఇగో లోపల దేన్నైతే ఎక్స్ అనుకున్నామో దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఇట్ ఈక్వల్స్ టు దీంతో మల్టిప్లై చేస్తున్నా నేను, మైనస్ 2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే 2s వస్తుంది. డి బై డిఎస్ ఆఫ్ 1 అంటే 0 అయిపోద్ది. 2s ఇంటూ 2 అంటే 4s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఇట్ ఈక్వల్స్ టు ఈ మొత్తంలోంచి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే మనకి ఇక్కడ మిగిలింది ఎంత అంటే మైనస్ 2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఎంత మరి, మైనస్ 4s ఇంటూ 1 మైనస్ ఎస్ స్క్వేర్ మిగిలింది ఇక్కడ మనకి. హోల్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. సో ఇట్ ఈక్వల్స్ టు ఇక్కడ కామన్ తీసాం చూడండి, దీనికి మనం దీనికి ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకా 3 ఉంటాయి మనకి. అంటే మిగిలిన దాన్ని మల్టిప్లై చేస్తున్నా నేను, మైనస్ 2s ఇంటూ ఎస్ స్క్వేర్ అంటే మైనస్ 2s క్యూబ్ మైనస్ 2s మైనస్ 4s ప్లస్ 4s క్యూబ్ హోల్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. మిగిలింది అదే కదా మనకి, పవర్ 4 ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎంత, ఇంకా దీంట్లోంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 4s క్యూబ్ ఉంది, తీసేస్తే 2s క్యూబ్. నెక్స్ట్ మైనస్ 6s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 3. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈజీనే ప్రాబ్లం, ఆ ప్రాసెస్ ఈజీనే, బట్ కొద్దిగా లెంతీ అనిపిస్తుంది. భయపడకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ 2t సైన్ హెచ్టీ అన్నాడు. నేనేం చేస్తా అంటే ఇగో ఈ రెండింటిని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాను, లేకుంటే ఈ రెండింటిని ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఉంది కాబట్టి. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఈ పవర్ 2t sin ht. సో L of f of t equals to L of e power 2t sin ht. It equals to దీనికి అప్లై చేస్తే sin ht ఫార్ములా ఏంటి, దానికి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, 1 డివైడెడ్ బై s స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ వస్తుంది. అండ్ s ఈజ్ చేంజ్ టు
ఎస్‌ని ఎలా చేంజ్ చేయాలి? ఎస్ ఈజ్ చేంజ్డ్. ఈ పవర్ ఎంతుంది? 2 ఉంది. సో, ఎస్ మైనస్ 2 లాగా చేంజ్ చేయాలి. ఇట్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో, ఇట్ ఈక్వల్స్ దీన్ని కాలిక్యులేషన్ చేస్తే 1 డివైడెడ్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4s వస్తది. 4s మైనస్ 1 కూడా ఉంది అక్కడ. ఇట్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 3 వచ్చింది. ఇది మనకు కావాల్సిన ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చింది ఇప్పుడు. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చింది. దీనికి ఇప్పుడు మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అప్లై చేయాలి. సో, ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ 2t సైన్ హెచ్‌టి ఈక్వల్స్ టు ఓన్లీ ఒకటే సింగిల్ టీ ఉంది కాబట్టి -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ మనకు వచ్చిన రిజల్ట్ 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 3. సో, దీన్ని డెరివేషన్ చేయాలి ఇప్పుడు మనం. డెరివేషన్ చేస్తే ఆన్సర్ వచ్చినట్టు. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 3 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ 1 minus 1 into d by ds of s square minus 4s plus 3 whole divided by s square minus 4s plus 3 whole square. సో, దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ 0 అయిపోద్ది. 0 ఇంటూ సంథింగ్ అంటే 0 అయిపోద్ది. -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ 2s మైనస్ డి బై డిఎస్ ఆఫ్ 4s 4 కాన్స్టెంట్ 0 అయిపోద్ది. ఇదే మిగులుద్ది. డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో, ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇది ప్లస్ అయిపోద్ది. 2s minus 4 divided by s square minus 4s plus 3 whole square. It equals to final ga 2s minus 4 divided by s square minus 4s plus 3 whole square. ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ప్రతి టాపిక్ ని తీసుకొని నేను ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిని తీసుకొని మీరు ఎక్సర్సైజ్ ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా 100% ఎగ్జామ్‌లో 100% అటెంప్ట్ చేయగలుగుతారు. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.